ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీలో ఆయన పాత్ర ఏంటి? క్యాబినెట్లోకి అయితే తీసుకోలేరు. కేంద్ర క్యాబినెట్లోకి ఎందుకు తీసుకోలేరు అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలు, అలాగే ఆ తర్వాత జరగబోయేటటువంటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఈయనకి కేంద్ర మంత్రిగా ఇస్తే మళ్ళీ ధర్నాలు చేయకపోయినా ప్రజల్లో ఒక అసంతృప్తి ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్నే ప్రతిపక్షాలు మంచిగా క్యాష్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే క్యాబినెట్లోకి అయితే తీసుకోరు. అలాగని బీజేపీ ఆయన్ని వదులుకోదు. బీజేపీకి కానీ దేశానికి కానీ చాలా సేవలు చేశారు ఆయన. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి నేతని ఈ విధంగా రాజీనామా చేసి మధ్యలోనైతే విడిచిపెట్టరు. మొన్న 28వ తారీఖున ఆయన ఒరిస్సా వెళ్ళినప్పుడు జనాలు అలాగే కార్యకర్తలు విపరీతంగా వచ్చి స్వాగతం పలికారు. అంటే ఒక తప్పు చేసినటువంటి మంత్రి అని చెప్పి ఎంత ప్రాపగండా చేసినా సరే అక్కడ ప్రజలు మాత్రం ఆయనకి బ్రహ్మరథం పట్టారు. అంటే జనాలు ఆయన్ని నమ్ముతున్నారు. ఈయన తప్పేమీ లేదని చెప్పి 60% జనాలు నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఒరిస్సా ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. మోహన్ చరణ్ మధ్య 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ని కేంద్రంలోకి కానీ లేదంటే మరొక కీలక బాధ్యత ఆయనకి ఇచ్చేసి ఈయన్ని ఒరిస్సా రాజకీయాల్లోకి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ 2.5 సంవత్సరాలు అంటే ఈ జనవరి ఫిబ్రవరిలో మారే అవకాశాలు ఉన్నాయి. ఒరిస్సా అధికారులు అంటే ఒరిస్సాలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందన్నట్లుగా విశ్లేషకులు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ని విడిచిపెట్టదు. ఆయనకి కీలక బాధ్యతలు ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తోంది.